బాగుందండి. పవన్ కళ్యాణ్ బాగా చేస్తారండి. మా అన్నగారు పవన్ కళ్యాణ్ ఇది బాగున్నట్టుందండి. మాకు అయితే ఒకసారి పండియండి, ఇంకా డబ్బులు పడలేదు. 2 నెలల మట్టి చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు అంటే మా అన్న అండి. నారా చంద్రబాబు గారి పరిపాలన చాలా బాగా ఉంది. అనుకున్న కోరిక అనుకున్నట్టు చేస్తున్నారు. కుటుంబంలో ఏమైనా పథకాలు వస్తున్నాయా? మా కుటుంబంలో మా మనవరాలకి ముగ్గురికి 10 ఏళ్ళు 45 ఏళ్ళు తల్లి వందనం పడింది. ఆకులు అన్నపర్నండి. బాగా నడుస్తున్నాయండి. మట్టిలో చెరువులో మట్టి తీసి పైకి పోతున్నామండి. బాగుందండి. పవన్ కళ్యాణ్ బాగా చేస్తారండి. మా అన్నగారు పవన్ కళ్యాణ్ అండి. 300 రూపాయలండి. గతంలో 200 అనేవాళ్ళు కానీ పడే కదండి సరిగ్గా. బాగుందండి. వస్తున్నాయండి. తల్లి వందనే బాగుందండి. 13,000 అండి. 10th క్లాస్ అండి పాప. బాగున్నాయండి. ఈ ప్రభుత్వమే బాగుందండి. బాగుందండి. పవన్ కళ్యాణ్ పనితీరు బాగుందండి. లోకేష్ గారిది బాగానే ఉందండి. చంద్రబాబు గారు బాగా చేస్తారు. మారిందండి. రోడ్లు అయ్యి బాగా మారినాయండి. వాగులు చేసాం మొన్నటి దాకా. మొన్నటి నుంచి మళ్ళీ చెరువుల్లో చేస్తున్నాం. బాగానే జరుగుతున్నాయి. పడుతున్నాయి డబ్బులు కూడా. ఇప్పుడు ఇంకా పడే ఉన్నాయండి. పడతాయి ఇంకా. ఇప్పుడే బాగుందండి. బాగుందండి. వస్తుందండి. 4,000. బాగానే జరుగుతున్నాయండి. బాగానే ఉందండి. కరువు పని బాగానే ఉంది. పండియండి. బాగానే ఉందండి. ఏమి రాలేదండి. సామ్యాలండి. స్వామయ్య జుజ్జవారం స్వామయ్య బాగా జరుగుతుందండి. చాలా మెరుగండి. ఇప్పుడు డబ్బులు బిల్లు బాగానే పడుతున్నాయండి. బాగానే పడుతుంది. పని కూడా చక్కగా జరుగుతుంది. బాగుందండి. బాగుందండి. డబ్బులు కూడా బాగానే పడుతున్నాయి. వారం డబ్బులు కూడా పడుతుంది. ఇప్పుడు 6 వారాలు చేసాం. 2 వారాలు ఏం డబ్బులు పడినాయి. రోజుకు 307 రూపాయలు పడుతున్నాయి. బాగానే జరుగుతుందండి. పని కూడా బాగుంది. పనితనం కూడా బాగుంది. మాకు కూడా చాలా బాగుంది. కరువు పని చేస్తున్నాను. మెయిన్ పాయింట్ చెరువు తవ్వటం అండి. 1.5 ఎలడుపు, 1 మీటర్ బారు, 1.5 ఎలడుపు, అడుగు లోతు, మనిషికి తవ్వటం, మట్టి రోడ్లు పోయటం పని చేస్తున్నాను. బాగా చేసిన దాన్ని బట్టి వెళ్ళిన వాళ్ళందరికీ డబ్బులు బాగా పడుతున్నాయండి. ఈసారి బ్యాంకులో 307 రూపాయలండి. గతంలో సరిగ్గా పడలేదండి. పడక కొన్ని పడి కొన్ని పడక చేసినవి కూడా కొన్ని రాలేదు. ఇప్పుడైతే బాగానే పడుతుంది. అదే బాగుందండి. బాగానే ఉంది. కుటుంబ ప్రభుత్వం బాగుంది. పనితీరు బాగుందండి. బాగుంది. ఏమండి? తల్లికి వందనం 3 ఉన్నారు. 2 పిల్లలు పడినాయి. ఇంకో పిల్లలు వెయిటింగ్ లిస్ట్ లో ఉందంట. పడుతుందంట సార్. బాగానే పడినాయి. డబ్బులు పడినాయండి. 26,000 పడినాయండి. తల్లికి వందనమే బాగుంది కదండి. స్కూల్ పిల్లలు ఇప్పుడే కానీ తీసారు. బాగానే పుస్తకాలే ఇచ్చారు. నిన్న నోట్స్లో ఇచ్చారు. టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. పిల్లలకి అవి తీసుకొచ్చారు. బాగున్నాయండి. పుస్తకాలు కూడా నాణ్యంగా ఉన్నాయి. బాగున్నాయి. బాగా జరుగుతుంది. ఇయ్యే మట్టి తోపుతాం, ఎత్తుతాం, రోడ్డు మీద పోతాం. బాగా జరుగుతున్నాయండి. బాగుందండి. వస్తున్నాయండి. పెన్షన్ 1వ తారీఖు బాగానే ఇస్తున్నారు. మరి ఇంకేం చెప్పాలి. కరువు పనులు బాగానే నడుతున్నాయండి. 2 వారాలు పింఛను డబ్బులు పడినాయి. రోజుకని తెలియదు కానండి. 2 వారాలకి 2,400 పడినాయి. బాగానే ఉంది. పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్ 4,000. పొద్దున్నే 9 ఇచ్చేస్తారు. 7, 8:30, 9 ఇచ్చేస్తారు. చంద్రబాబు గారి పరిపాలన బాగుందండి. పనులు బాగా జరుగుతున్నాయి సార్. కరువు పని చేస్తున్నాను. రోజుకు 307 రూపాయలు. అప్పుడు బాగా ఉందండి. కూలి అప్పుడు 270 ఎట్టబోతుందండి. ఇప్పుడు 307 రూపాయలు. 307 రూపాయలు అండి. 7 రూపాయలు. బాగా నడుస్తుందండి. ఇస్తున్నారు. బాగానే ఉందండి. బాగుందండి. రాణి అండి. బాగానే ఉన్నాయండి. కరువు పనులు. మట్టి ఎత్తి పోతున్నాం.
ఎలా ఉంది కుటుంబ ప్రభుత్వం వచ్చాక కరువు పనులు ఎలా ఉంది? బానే ఉంది. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 307 రూపాయలు. ఎలా ఉంది కుటుంబ ప్రభుత్వం పరిపాలన? బానే ఉంది. ఏమైనా పథకాలు వచ్చాయా మీ కుటుంబానికి? వచ్చినాయండి. ఏం వచ్చినాయమ్మా? ఇప్పుడు కరువు పని 1200 పడ్డాయి. ఎలా ఉంది పరిపాలన? బానే ఉంది. గత ప్రభుత్వం బాగుంది, ఇది బాగుంది? బానే ఉంది. అప్పుడు ఏంటి ఎలా నడుస్తుంది ఉపాధి హామీ పనులు? బాగానే నడుస్తుందండి కరువు పని. ఎంత ఇస్తున్నారు కూలి? 307 రూపాయలండి. గతంలో ఎట్లా ఉండేది? గతం కన్నా ఇప్పుడు బాగుందండి. బాగుంది. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు మీరు? ఇది 6వ వారం అవుతుందండి. 6వ వారం. డబ్బులు ఎలా పడుతున్నాయి? 307 రూపాయలు చెప్పనండి. పెండింగ్ ఏమైనా ఉందా? వెంటనే పడుతున్నాయండి. పడిపోతున్నాయి. ఎలా ఉంది కుటుంబ ప్రభుత్వం పరిపాలన? బాగానే ఉందండి. చంద్రబాబు గారు బాగుందండి. బాగుంది. ఏమైనా వస్తున్నాయి పథకాలు మీకు? మాకు ఇప్పుడు ఏమి రావట్లేదండి. పింఛని మా అమ్మగారికి వస్తుందండి. ఎంత ఇస్తున్నారు? 4000 అండి. ఎన్ని గంటలకు ఇస్తున్నారు? పొద్దున్న 5:30కి. ఆదివారం 1వ తారీఖు వస్తే శనివారం నాడు ఇంటిమే. ఎట్లా ఉంది పరిపాలన? బాగానే ఉందండి. డబ్బులు బాగా పడుతున్నాయి? ఇది పడుతున్నాయండి. చిలకమ్మ అండి. ఎంత జరుగుతుంది పనులు ఉపాధి హామీ? చాలా బాగా జరుగుతున్నాయండి. ఎంత ఇస్తారమ్మా? 307 రూపాయలు ఇస్తున్నారండి. గతంలో ఎట్లా ఉండదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఎట్లా ఉంది కుటుంబ ప్రభుత్వం వచ్చాక? ఇది బాగున్నట్టుందండి మాకు. అయితే ఒకసారి పండియండి, ఇంకా డబ్బులు పడలేదు. 2 నెలల మట్టి చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు అంటే మా అన్న అండి. ఆయన ఫ్యాన్స్ అండి మేమందరం. చాలా బాగుందండి. కరువు పనులు ఏమేమి పనులు చేస్తున్నారు ఇప్పుడు? కరువు పనులు మట్టి చెరులో మట్టి తీస్తాం, గట్టి మీద పోయటం, చెట్లు నారడం, కంప తగలేయటం అలాంటివి అండి. ఎలా ఉందమ్మా కుటుంబ ప్రభుత్వ పరిపాలన? చాలా బాగుందండి. కుటుంబంలో ఏమైనా పథకాలు వస్తున్నాయా? లేదండి, ఇంకా మా అత్తగారు మా సంవత్సరం అయింది, మా మామగారు చనిపోయి ఇంకా రావట్లా, పెన్షన్ అయ్యి రావట్లా. అయితే ఆయన బాగానే చేస్తున్నారండి అన్ని. చంద్రబాబు గారు పనితీరు ఎట్లా ఉంది? చాలా బాగుందండి. లోకేష్ గారు బాగానే చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా చేస్తున్నారండి. ఎన్నికల ముందు చెప్పిన మాటలకి అధికారం వచ్చినప్పుడు ఎట్లా ఉంది? మార్పు వచ్చిందా? మార్పు అంటే మరి ఆయన కొంచెం మునిగిపోయి ఉన్నారు కదండి అప్పుల్లో, అవన్నీ తేల్చుకొని రావాలి కదండి. పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు నెరవేరుస్తారా? నెరవేరుస్తున్నారండి. నిదానంగా నెరవేర్చుకుంటూ వస్తున్నారండి. మరి కొంతమంది పవన్ కళ్యాణ్ కనపడలేదు అంటారండి. కనపట్లేదు. ఎందుకు కనపట్లేదండి? చూసే వాళ్ళకి కనపట్లేదు ఏమోనండి. చూడని వాళ్ళకి ఎప్పుడు చూస్తూనే ఉంటారు ఆయన. బాగా పనిచేస్తారా? చాలా బాగా చేస్తున్నారండి. ఏ ప్రభుత్వం బాగుంది? ఆ ప్రభుత్వం పర్వాలేదండి. దాంట్లో తీసేసి లేదు, ఇది పర్లేదండి. రెండు మనకి ఏది వచ్చినా కానీ మనం చేసుకోవాలి కదండి. ఈ సంవత్సరంలో మీ ఊరు మారిందమ్మా? రోడ్లు పోసారండి. పర్లేదండి, బాగుంది. ఇంకా అన్ని బాగానే జరుగుతున్నాయండి ఇప్పటి వరకు. మరి పరిపాలన ఎట్టుంది? నారా చంద్రబాబు గారు చేసే పరిపాలన చాలా బాగా ఉంది. అనుకున్న కోరిక అనుకున్నట్టు చేస్తున్నారు. ఎలా ఉంది గతానికి ఇప్పుడు చూస్తే? గతానికి ఇప్పటికీ చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగుంది. మీ కుటుంబంలో ఏమైనా పథకాలు వస్తున్నాయా? మా కుటుంబంలో మా మనవరాలకి ముగ్గురికి 3 10 ఏళ్ళు 45 ఏళ్ళు తల్లి వందనం పడింది. గతంలో ఎట్టుండేది? గతంలో అసలు ఎక్కడ కూడా ఆకులు ఎత్తి మండిపోయేటట్టుగా జనం నూర్చు తినటం, ఆ జగన్ గారి మాటలని భూములు కొంటే ఫేస్బుక్లో ఏమో ఆయన పేర తప్పుడు తెల్ల మాకు ఇవ్వటం, ఇట్లా దేశం అల్కలోలు అయిపోయింది. ఇంకా చంద్రబాబు గారు చేసేది ఏంటంటే పెన్షన్లు ఒకటి కొత్త 50 ఏళ్ళు ఒకటి ఇస్తానన్నారు కదా, అవి ఒకటి, కాలాలు ఒకటి, ఇవన్నీ కానీ చేస్తే నెట్ ఇంట్లో కూర్చుంటే సీఎం మళ్ళీ నేరా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారు పనితీరు ఎట్టుంది? పని బ్రహ్మాండంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు? అయినా పర్వాలా. లోకేష్ గారు అయినా పర్వాలా. జగన్ పరిస్థితి ఏంటి మరి? జగన్ అసలు పైకి వచ్చి లేబర్ రైతులు పోవటమే. ఎందుకని? అమ్మో అసలు 8 ముందర బతికే పనే లేకుండా ఉంది.